ధ్రువుడు ఎన్నో చక్కని దక్షిణలిచ్చి యజ్ఞాలు చేశాడు. ద్రవ్యాలు, క్రియలు, దేవతాఫల రూపమైన సత్కర్మ ఫలాలు ఇచ్చే పురుషోత్తముని పూజించాడు. ఉత్తముడు, సర్వాత్మకుడు అయి ఉపాధిరహితుడైన జలదాక్షుని మీద ప్రవాహరూపమైన భక్తి చేస్తూ తనలోనూ సర్వప్రపంచమందు కూడా ఉన్న హరిని, చిదానంద స్వరూపుని, లక్ష్మీనాథుని దర్శించాడు. ఇలా చక్కని శీల సంపద కలిగి ధర్మసేతువును రక్షిస్తున్నాడు ధ్రువుడు. అతనిని ప్రజలు తండ్రిగా భావించేవారు. అలా ధ్రువుడు 26,000 సంవత్సరాలు భోగాలతో పుణ్యం తొలగించుకుని, యాగాదులతో అశుభాన్ని తొలగించుకుని చాలా కాలం రాజ్యం చేశాడు. తర్వాత కొడుకుకు రాజ్యం పట్టం కట్టి ఇంద్రియాలు జయించి దేహాది విశ్వమంతా విష్ణుమాయతోనే రచింపబడిందని మనసులో భావించేవాడు. ఇంకా మనునిభుడంత భృత్య జన మంత్రి పురోహిత బంధుమిత్ర నందన పశు విత్తరత్న వనితాగృహరమ్య విహారశైల వారినిధి పరీత భూతల హరిద్విప ముఖ్య పదార్థజాలముల్ ఘనమతి చేన నిత్యములుగా తలపోసి విరక్త చిత్తుడై. మనువుతో సమానుడైన ధ్రువుడు సేవకులు, మంత్రులు, పురోహితులు, బంధుమిత్రులు, కొడుకులు, పశువులు, ధనాలు, రత్నాలు, గృహాలు, రమ్యమైన విహారశైలాలు, సముద్ర పర్యంతమైన భూమి, గుర్రాలు, ఏనుగులు మొదలైనవన్నీ అనిత్యాలని భావించి విరక్తి పొందాడు. జయ శ్రీకృష్ణ.